గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 92 చెప్పుకోవాలి. 91లో ఏం చెప్పుకున్నాము అంటే హరి అయిన శ్రాముడు ఇతర స్వయంగా తన జట్లను శుద్ధి చేసుకున్నాను. దశరథ రాముడు తీర్థములకు అతి పావనమైన జటాతీర్థములకు వచ్చి స్నానం చేసిన వారికి అంతఃకరణ శుద్ధి కలుగును అని వరమును కూడా ఇచ్చింది. అంతఃకరణ శుద్ధి జటాతీర్థము కాక మరొకటి లేదు. పవిత్రములలో పవిత్రము ఆ జటాతీర్థము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 92 కంటిన్యూ చేద్దాం. ఓ సుఖ, అన్ని పాపములను నశింపజేయనది, మంగళముల కన్నా మంగళప్రదమైనది, భృగువంశములకు చెందిన వారుని తన తండ్రి అయిన వరుణుని చేరి పావనము శుభకరమైన శుద్ధిప్రద ఉపాయమును అడిగాను. వరుణుడు అతనికి దాన్ని ఎట్టి చెప్పాను. వరుణుడు, ఓ భృగు, రామసేతు యందు పుణ్యప్రదమైన గంధమాధన పర్వతమునందు స్నానమాత్రమున బుద్ధి శుద్ధి తప్పక జరుగును. అది విని భృగువు జటాతీర్థములకు వెళ్ళి స్నానము చేసి బుద్ధి శుద్ధిని పొందెను. అజ్ఞాన సంతానము నశించి ఆ శుద్ధితో భృగువు అద్వైత విజ్ఞానం పొందినవాడై తన తండ్రి నుండి అఖండ సచ్చిదానంద పూర్ణకాముడు అయ్యను. ఓ సుఖ, శంకరాంశుడైన దుర్వాసుడు జటాతీర్థంలో స్నానం చేసి త్వరగా మనశుద్ధిని పొంది బ్రహ్మానందమయుడైనాడు. విష్ణువంశమైన దత్తాత్రేయుడు కూడా ఈ తీర్థంలో అభిషేకం వలన శుద్ధాంతఃకరణుడై బ్రహ్మకారుడైనాడు. అందువలన ఓ సుఖ, నీవు కూడా జటాతీర్థములకు పోయి అతడ స్నానం చేయము అని చెప్పగా శుకుడు రామసేతుము మహాపుణ్యమైన గంధమాధన పర్వతమునందు విశుద్ధినిచ్చు జటాతీర్థమునందు స్నానం చేయుటకై వెళ్ళాను. జటాతీర్థంలో సుఖముని సంకల్పపూర్వకంగా స్నానం చేసి మనశుద్ధిని పొంది అజ్ఞానం నశించి పరమానందరూపమైన స్వస్వరూపమును పొందెను. ఓ బ్రాహ్మణులారా, మనశుద్ధి కాములైన ఇతరులందరూ భక్తిపూర్వకంగా జటాతీర్థమునందు స్నానం చేయవలెను. ముక్తికాముడు ముక్తిని, భుక్తికాముడు భుక్తిని పొందగలడు. జటాతీర్థంలో స్నానం చేయటం వలననే ఇవి లభించును. నేను నిజమును చెప్పేదిని. ఓ ద్విజులారా, వేదపఠనం వలన, పుణ్యమైన యజ్ఞం వలన, దాన తపస్సుల వలన, ఉపవాస జప యోగాదుల వలన నరులకు మనశుద్ధి కలుగును. ఇవి ఏవీ లేకుండా అతి పావనమైన జటాతీర్థంలో స్నానం చేసినంత మాత్రముననే బ్రాహ్మణులకు మనశుద్ధి తప్పక కలుగును. జటాతీర్థ మాహాత్మ్యం నేను వర్ణింపలేను. శంకరుడు, విష్ణువు, బ్రహ్మ ఆ తీర్థం గురించి తెలుసుకుని ఉండిరి. జటాతీర్థంతో సమానమైనది గతంలో లేదు, భవిష్యత్తులో కలగదు. జటాతీర్థమునందు క్షేత్రపిండము చేసిన వారు గయాశ్రాద్ధ సమమైన పుణ్యమును పొందుదురు. జటాతీర్థంలో స్నానం చేసిన నరుడు పాపలిప్తుడు కాడు, దారిద్ర్యమును పొందడు, నరకాలోమును చేరడు. శ్రీసూతులు ఇలా అన్నారు. ఈ విధముగా ఓ విప్రులారా, మీకు జటాతీర్థ వైభవమును చెప్పితిని. పాప విమోచనమైన దీని యందు యోగి అయిన వ్యాసస్థుడు స్నానం చేసి అద్వైత జ్ఞాన సాధనమైన మనశుద్ధిని పొందెను. ఈ అధ్యాయమును చదివినవారు, శ్రద్ధతో వినినవారు పాపములను పోగొట్టుకుని వైష్ణవ పదమును చేరుకుందరు. లక్ష్మీతీర్థ ప్రశంస, ధర్మపుత్ర నిరతిశయ సంపాద లాభ వృత్తాంతము. శ్రీసూతులు ఇట్లన్నది. సర్వపాతకనాశకమైన జటాతీర్థము అను పేరు గల తీర్థంలో స్నానం చేసి విశుద్ధ ఆత్ముడైన తరువాత లక్ష్మీతీర్థమునకు వెళ్ళవలెను. లక్ష్మీతీర్థంలో
ఏ ఏ కోరికలను ఉద్దేశించి స్నానం చేయుదురో ఆయా కోరికలను వారు పొందగలరు. అది మహా దారిద్ర్యం తగ్గించినది, మహాధాన్య సమృద్ధిని ఇచ్చినది, మహా దుఃఖమును తమింపచేయనది, మహా సంపదను వృద్ధి పొందించినది. ఇచ్చట ధర్మరాజు స్నానం చేసి మహా ఐశ్వర్యమును పొందాను. ఇంద్రప్రస్థంలో ఉండగా శ్రీకృష్ణుతో ప్రేరేపింపబడి లక్ష్మిని పొందాను అనగా ఋషులు ఆ వృత్తాంతం చెప్పమని అడిగారు. శ్రీసూతుడు ఇట్లా చెప్పాను. ధృతరాష్ట్రం చేత పంపబడి ఇంద్రప్రస్థమునందు మహాబల పరాక్రమంతో పాండవులు 5 ఉండేవారు. ఒకసారి కృష్ణుడు ఇంద్రప్రస్థమునకు పాండవులను చూచుటకు రాగా ధర్మరాజు కృష్ణుని ఆహ్వానించి పూజించి పుండరీకాక్షుని ఈ విధముగా అడిగాను. ఓ కృష్ణ, ఏ ధర్మముతో మనుష్యుడు మహా ఐశ్వర్యం పొందుతున్నాడో దానిని మాకు తెలియజేయము. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధముగా అనను. ఓ మహాభాగా, ధర్మపుత్ర, గంధమాదన పర్వతమునందు ఐశ్వర్యమునకు కారణమైన లక్ష్మీతీర్థమని ప్రసిద్ధి గల తీర్థము గలదు. అచ్చట నీవు స్నానం చేయము, నీకు ఐశ్వర్యము లభించును. అచ్చట స్నానం చేయటం వలన ధనధాన్య సమృద్ధి పెరుగగలదు. ఈ తీర్థమునందు పూర్వము దేవతలు స్నానం చేసి ఆ పుణ్యంతో అన్ని ఐశ్వర్యములను పొంది మహాపరాక్రమవంతులైన రాక్షసులను యుద్ధంలో చంపిరి. ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి ధర్మము త్వరలోనే కలుగును. లక్ష్మీతీర్థంలో స్నానం చేయటం వలన పాపములన్నీ నశించి విఘ్నములన్నీ నాశనము కాగలవు, వ్యాధులు నశించును, లోకంలో విపులమైన శ్రేయస్సు లభించును. ఈ లక్ష్మీతీర్థంలో స్నానం చేసి అవధరాజు రంభయను అప్సరసను పొందాను. అట్లే నరవాహనుడైన కుబేరుడు మహాపద్మం మొదలుగా ముఖ్య నిధులకు నాయకుడయ్యను. అందువలన ఓ రాజేంద్ర, నీవు కూడా సుఖప్రదమైన లక్ష్మీతీర్థంలో స్నానం చేసిన భీముడు మొదలు తమ్ములతో కూడి ఉండి గొప్ప లక్ష్మిని పొందగలవు, శత్రువులను జయించదవు. ఓ ధర్మరాజా, ఓ ధర్మజ, ఇందులో అనుమానం లేదని ధర్మపుత్రుడు శ్రీకృష్ణుడిచే చెప్పబడగా ధర్మపుత్రుడు తమ్ముడితో కూడి త్వరగా గంధమాదన పర్వతమునకు వెళ్ళాను. లక్ష్మీతీర్థము నీటి అందు నియమపూర్వకముగా తమ్ములతో కూడి ధర్మరాజు 1 రోజులు స్నానం చేశాను. బ్రాహ్మణులకు అనేక దానములు చేశాను. తరువాత తమ్ములతో కూడి ఇంద్రప్రస్థమునకు పోయాను. పిమ్మట యుధిష్ఠిరుడు రాజసూయక్రతో చేయుటకు ఇష్టపడను. ధర్మరాజు యజ్ఞం చేయదలిచి కృష్ణుని పిలిచాను. కృష్ణుడు సత్యభామతో కూడి ఇంద్రప్రస్థమునకు వచ్చాను. కృష్ణుడు ధర్మరాజుతో యుక్తముగా ఇట్లను. బలవంతుడవైన నీవు 10 దిక్కులను జయించగలను. ఓడిన రాజుల నుండి ఉత్తమమైన పన్నును గ్రహించి ఆ బంగారంతో ఏ ఉత్తమ క్రతువును ఆచరించవలను, ఈ ఉత్తమ క్రతువును ఆచరించవలను. అందువలన క్రతు ఆరంభము కంటే ముందు దిగ్విజయము ఆచరించము. ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రశంసించుతూ ఈ విషయము తన సోదరులకు విశదపరిచి వారిని అన్ని దిక్కులకు పంపించాను. వారు అట్లే దిగ్విజయయాత్ర చేసి అసంఖ్యాక ధనముతో తిరిగి వచ్చి వాటిని ధర్మరాజుకి ఇచ్చిరి. వాటితో ధర్మరాజు కృష్ణుని ఆశ్రయించి రాజసూయమును యజించెను. ఆ యాగం నందు యథేష్టముగా బ్రాహ్మణులకు ద్రవ్యమునిచ్చెను. యాచకులకు ఇచ్చిన ధనము ఇంత అని లెక్కింపలేని విధముగా వారికి ధనమునిచ్చెను. లక్ష్మీతీర్థ మహాత్మ్యం వలన ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు ఇదంతయు పొందెను. ఓ పుల్లారా, ఇది తీర్థ వైభవం. ఈ తీర్థము మహాపుణ్యప్రదము, మహా నరకాన్ని సంహరించినది. ఈ తీర్థంతో సమానమైన తీర్థము వేరొకటి గతంలో లేదు, భవిష్యత్తులో కలగదు. ఈ తీర్థము దుస్వప్ననాశకము, పుణ్యమైనది, అన్ని అభీష్టములను నెరవేర్చినది. ఈ లక్ష్మీతీర్థ వైభవం మీకు చెప్పితిని. ఈ అధ్యాయం చదివిన వారు, భక్తితో విన్నవారు ధనధాన్య సమృద్ధి కలిగి ఉందురు. అనుమానం లేదు, ఈ లోకమున సకల భోగములను అనుభవించి దేహాంతమునందు ముక్తిని పొందుదురు. అగ్నితీర్థ ప్రశంస, సీత అగ్ని ప్రవేశము.
శ్రీసూతుడు చెప్పాను. శుభమైన సర్వైశ్వర్యమైన లక్ష్మీతీర్థంలో స్నానం చేసేంత నరులు తరువాత అగ్నితీర్థములకు వెళ్ళవలను. మహాపుణ్యము, మహాపాతక నాశకము, ఉత్తమ తీర్థము, అన్ని కోరికలకు ఒకే సాధనమైనది అగ్నితీర్థము. భక్తితో స్వపాప పరిశుద్ధి కొరకు నరుడు అచ్చట స్నానం చేయవలెను. ఋషులు ఇట్లు పలికిరి: ఓ మునీశ్వర, దానికి అగ్నితీర్థం అని పేరు ఎట్లు వచ్చినది? ఈ అగ్నితీర్థము ఎచ్చట ఉన్నది? దాని వైభవం ఎట్టిది? శ్రద్ధ కలిగిన మాకు దీన్ని విస్తారముగా తెలియజేయుడు అని అడిగిరి. శ్రీసూతులు ఇట్లు చెప్పిరి: ముల్లారా వినుడు. మీరు బాగుగా అడిగితే పూర్వము రాముడు పరిజనములతో సహా రావణుని చంపి లంకయందు విభీషణుని రాజుగా నిలిపి సీతా సౌమిత్రులతో కూడి దశరథ సిద్ధ చారణ ఆదులతో పొగడబడుతూ మునిగణములతో ఆశీర్వదింపబడి తీర్థమును చూడదలచి అనన్య పరాక్రముడైన రాముడు విలాసముగా చాపమును ధరించి తనను శుద్ధి చేసుకున్నటకు జానకిని శుద్ధిపరచుటకు ఇంద్రాది దేవతలతో, మునులతో, పితరులతో, విభీషణులతో, వానరులందరితో కలిసి సేతుమార్గముగా గంధమాదన పర్వతమునకు వచ్చిరి. లక్ష్మీతీర్థమునందు నిలిచి జానకి శుద్ధి కొరకు అగ్నిని ఆవాహన చేసెను. దేవర్షి పితరుల సన్నిధిలో లక్ష్మీతీర్థముల కొద్ది దూరంలో లోకములన్నీ చూస్తుండగా సముద్రం నుండి నీళ్లను నాకుతూ అగ్ని పైకి లేచెను. మానుష రూపుడైన సూర్యుడైన రఘుపతిని చూచి ఆ జానకి శుద్ధి కారణముగా ఆ అగ్నిదేవుడు రమ్యమైన మాటను చెప్పాను: ఓ మహాబాహు, రాక్షసులకు భయం కలిగించు. ఓ రామా, సీత పాతివృత్యములను నీవు రావణుని చంపితివి. ఇది ముమ్మాటికి సత్యమే. ఇచ్చట విచారించవలసిన పని లేదు. ఈమె కమల జగన్మాత లీలగా మానుష రూపం ధరించింది. దేవతా దశలో ఈమె దేవదేహం కలిగి కలది. మనుష్య దశలో మానుష రూపం కలది. విష్ణు యొక్క దేహమునకు అనురూపముగా ఈమె తన శరీరమును మార్చుకొనుచు ఉన్నది. ఓ జగత్స్వామి జనార్దన, దేవదేవ, నీవు అవతారం ఎత్తినప్పుడు ఈమె నీకు సహాయం చేయును. నీవు భార్గవరాముడైనప్పుడు ఈమె ధరణిబంది. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.